ఇచ్చిన బట్టలు వెంటనే ఎక్కడో ఓ బొట్టలో పారేయడం, మళ్ళీ ఎక్కడో అక్కడ పెట్టద్దు. ఇంకా ఆరేసిన బట్టలు మళ్ళీ ఎక్కడో ఓ చోట పెట్టుకోవడం, మడతెట్టు లోపల పారేయడం. లేదా ఆభరణాలు ఏవో తీసాం, వెంటనే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం, ఓ తాళం వేయడం, ఆ తాళం మళ్ళీ ఓ చోట్లో పెట్టుకోవడం, మళ్ళీ గిరగిర పట్టుకుని తిరగద్దు. ఇది చేసి చూడండి, ఒక 10 రోజుల్లో మీ ఇల్లు మీకు స్వర్గంలా ఉంటుంది, సగం బీపీ తగ్గిపోతుంది. ఇది తేలికైన పని. దీనికంటే కొంచెం కష్టం అయినా సుఖంగా ఉండేది ఏమిటంటే ఎప్పటి పనులు అప్పుడే చేయడం. ఉదయం 10 గంటలకు ఓ పని చేయాలంటే 10:15 అయితే పర్వాలేదండి, 11:15 అవ్వద్దు, గంటంబావు ఆలస్యం కావద్దు. 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది, పర్వాలేదు. అటే అవుతుందిలేండి, ఇటు ఎందుకు అవుతుంది, అటు ఇటు అంటాం కానీ ఎప్పుడూ అటే. కానీ అవన్నీ పర్వాలేదు, 10 నిమిషాలు పర్వాలేదు. కానీ 11:15 అయిపోకూడదు. 12:30కు భోజనం చేయాలి అనుకుంటే 12:30 బదులు పోని పావు తక్కువ 1 గంటకి చేయండి. కానీ 3ంటికి చేస్తే ఎలాగా? అంటే మనం సమయం పాటించలేకపోతున్నాం. ఆ ఎప్పటి పనులు అప్పుడు చేసామనుకోండి, చాలా ఆందోళన, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నా సోదరులు లాంటి వాళ్ళ కోసం చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు. అటు ఉద్యోగం, మహిళలైతే మరి